తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. స్వయంగా తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులోనే ఓటమి పాలైన స్టాలిన్కు రజనీకాంత్ ధైర్యం చెప్పారు. పార్టీ పరాజయం పొందినప్పటికీ రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకుడు నేరుగా వచ్చి స్టాలిన్ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైందా లేక భవిష్యత్తులో ఏదైనా రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా వేచి చూడాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. స్వయంగా తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులోనే ఓటమి పాలైన స్టాలిన్కు రజనీకాంత్ ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ పరాజయం పొందినప్పటికీ రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకుడు నేరుగా వచ్చి స్టాలిన్ను కలవడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైందా లేక భవిష్యత్తులో ఏదైనా రాజకీయ సమీకరణాలకు సంబంధించి దారితీస్తుందా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎవరైనా గెలిస్తే అప్రిషియేట్ చేయడానికి లేదా కంగ్రాచులేట్ విష్ చేయడానికి వెళ్తారు, బట్ ఇక్కడ ఓడిపోయిన తర్వాత వెళ్ళి ధైర్యం చెప్తున్నారు, అది కూడా రజనీకాంత్ లాంటి అగ్ర కథానాయకుడు డిఎంకే పార్టీకి సంబంధించి అధినేత స్టాలిన్ కలిసారు. అసలు ఏ విధంగా చూడాలి దీన్ని? రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ద్రావిడ పార్టీలు రెండు, అటు డిఎంకే అన్నా డిఎంకే రెండు కూడా ఓటమి పాలైనాయి. ఈ నేపథ్యంలో భావన సర్వత్రా తమిళనాడు రాష్ట్రం అంటే కూడా వినిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ అంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ సైతం తన నియోజకవర్గంలో ఓటమి పాలవడం తీవ్రంగా కలిసివేసింది. అంటే సినిమా రంగానికి డిఎంకే వెన్నుదన్నుగా నిలబడింది. జిల్లాలో దాదాపు 5 ఏళ్ల పాటు వెన్నుదన్నుగా నిలబడినటువంటి డిఎంకే పార్టీ అధినేత ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎట్టకేలకు దాదాపు 35 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయ గెలుస్తూ వస్తున్నటువంటి స్టాలిన్ ఒక్కసారిగా ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఊహించని పరిణామం అయితే చోటు చేసుకునింది. దాంతో ఒక రకంగా తీవ్ర ఆవేదనకు గురి చెందినటువంటి స్టాలిన్ ఓదార్చేందుకు ఇవాళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజము. అయితే రేపు జరుగుతున్నటువంటి భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి ధైర్యం చెప్పడమే కాకుండా అందుకు కావాల్సినటువంటి సినిమా రంగ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా కూడా తామంతా నిలబడి తమ వెనక వెన్నుదన్నుగా నిలబడతామని చెప్పి కూడా ఒక భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అంటే డిఎంకే పార్టీకి అటు రజనీకాంత్ అలాగే ఇతను రజనీకాంత్తో పాటు కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా డిఎంకే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలన్నింటికి కూడా తాము సపోర్ట్గా నిలుస్తామని చెప్పి కూడా పేర్కొంటూ వచ్చారు. అయితే ఇదే క్రమంలోనే గత 30 సంవత్సరాలు దాదాపు 50 సంవత్సరాలకు పైగా తమిళనాడు రాష్ట్రంలో అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే పార్టీలు ద్రావిడ
ద్రావిడలకు సంబంధించినటువంటి ద్రావిడ కల్చరల్కి సంబంధించినటువంటి విధానాన్ని చాటుతూ వచ్చాయి. ద్రావిడుల యొక్క ఉనికిని చాటుతూ వచ్చాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు పార్టీలు ద్రావిడ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పార్టీలు రెండు ఒక్కసారిగా ఓటమి పాలవడము, అదే కాకుండా ద్రావిడ సంస్కృతి సాంప్రదాయాలకు ఇక ఉనికి ఇంకా కాలం చెల్లిందనే భావన విజయ్ పార్టీ సూచిస్తూ ఉందని చెప్పి కూడా సర్వత్రా వినిపిస్తూ ఉంది. తమిళనాడు అంతటా కూడా వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇలాంటి వాటికి గురైనటువంటి స్టాలిన్ సైతం తీవ్ర వెదకు గురవుతున్నారు. వాళ్ళు ఈ నేపథ్యంలోనే అతను వెదలో ఉన్న నేపథ్యంలోనే భరోసా ఇవ్వాల్సిన, ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కూడా ఒక సినిమా రంగానికి చెందినటువంటి అగ్ర కథానాయకుడిగా తనపై ఉందని చెప్పి గుర్తించి ఇవాళ స్టాలిన్ను నేరుగా ఇంట్లో కలిశారు. స్టాలిన్ కలిసిన తర్వాత భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో అంటే పార్టీ చేపట్టే కార్యక్రమాలకు, డిఎంకే చేపట్టే కార్యక్రమాలకి సినిమా రంగ పరిశ్రమ నుంచి తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి రాజకీయాల్లో గెలుపోవడం సహజం, ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా టీవీకే పార్టీ సైతం ఒక్కసారిగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ ఏ స్థాయిలో పరిపాలన సాగిస్తుంది అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉందని చెప్పి కూడా సినీ వర్గాలు కూడా సినీ వర్గాలన్నీ కూడా భావిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ ఈ స్టాలిన్ కలిసి రజనీకాంత్ పేర్కొన్నట్టు కూడా రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.